చింతపండు సాంబార్ అండి ఇదైతే. మా వంటలు పోయినాక చూసారా ఇల్లు అయితే మొత్తం కూలిపోతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను పుట్టి పెరిగిన మా యొక్క పల్లెటూరు ఊరినైతే మీకు చూపించబోతున్నాను. ఎలాంటి లోయల ప్రాంతంలో ఎలాంటి యొక్క ప్లేస్లో ఉందనేది మీకు ఈరోజు వీడియో ద్వారా చూపిస్తాను. వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు. ఇదిగో ఈ దారంబడి మనము వెళ్ళిపోవాలి మా ఊరిని చూడడానికి. అయితే పొగమంచు మొత్తం కప్పుకోవడం వల్ల మీకు లొకేషన్ కానివ్వండి ఈ అడవులంతా సరిగ్గా కనబడకపోవచ్చు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం పొగమంచు అలా పట్టుకుంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇవి తెల్లజొన్న అన్నమాట. ఇలాంటి ఒక తెల్లజొన్నలు అనేది మెట్టపోళ్ళు అయితే వేసుకుంటారు మా వాళ్ళందరూ కూడా. వీటిని కూడా ఒక రేటుగా అనేది అమ్ముకుంటారండి వాళ్ళు. ఇగో ఈ మెట్టపోడంతా ఈ తెల్లజొన్న వేసుకున్నారు. మా భాషలో అయితే కావజొన్న అంటాము, తెలుగులో తెల్లజొన్న అంటారు. మరి మీ ప్రాంతంలో మీరు ఏమని పిలుస్తారో కింద కామెంట్ తెలియచేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మా తమ్ముడు వాళ్ళు అనేది ఇక్కడైతే ఈ సామ పంట అనేది కోసిన తర్వాత ఈ విధంగా మా వాళ్ళందరూ పశువులతో అనేది మట్టిస్తారనమాట. ఈ లెవెల్లో కాదు, మా ఊరు కుర్రోలు అనమాట ఈ తమ్ముడు వాళ్ళందరూ. మొత్తానికైతే గ్రామానికి దగ్గరకు వచ్చామండి. ఇక్కడ నుంచి నేనైతే కిందకైతే ఇల్లు కట్టుకున్నాను. బహుశా ఇక్కడ ఇసుక పెరగడానికి సిమెంట్ తేయడానికి చాలా ఇబ్బంది అయిపోద్దని మా పాత ఊరు మా ముత్తాతలు ఉండేరు అక్కడ ఫస్ట్, అక్కడైతే నేను కట్టుకున్నాను. ఇది మా పాత రోడ్ అండి. అప్పుడు గవర్నమెంట్ చేయించింది, తర్వాత మరి చేయించలేదు, బాగా చేసేవాళ్ళు రోడ్ని. జనసేన అయితే ఇంకా చాలా ఉంది, ఇంకా ఎవరైతే విరపలేదు. చాలామంది ఇరుపుకుంటున్నారు, ఎవరి జొన్న వాళ్ళదే. మీకు ఎక్కడ కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్, ఇదైతే పశువుల సాలండి, మా బాబాయ్ వాళ్ళది ఇది. సో మనమైతే మొత్తానికి గ్రామాన్ని దగ్గరికి వచ్చాము. మా ఊరు ఎలా ఉంటుంది అన్నది ఒకసారి వీడియో ద్వారా అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మా పశువుల సాలండి, ఇది మాది. ఏ విధంగా ఇంటికి దూరంగా కొంచెం పశువుల సాలను అయితే మేము కట్టుకుంటామండి. ఇదిగోండి చిన్న పల్లెటూరు గ్రామం. మా ఊరి పేరు ఎగ్వరూడి. ఇదే అనమాట గ్రామం. అయితే ఇలాంటి కొండల ప్రాంతంలో అయితే ఊరైతే ఉంది. ఇవైతే మా గొడ్లండి, మొత్తం 4 ఉండేవి, ఒకటి చనిపోయింది. ఇదిగో ఈ 2 ఇళ్ళు మా తమ్ముడివే. ఇది ఫస్ట్ మాదే, తర్వాత ఇది ఇంకో తమ్ముడిది రాముగాడిది. ఇది ఆల్రెడీ చెల్లివారు అయితే ఇక్కడ కూర్చున్నారు. చెల్లి బాగున్నారా? తన పేరు శాంతి, తను ఎవరో కాదు మా చెల్లి. ఇక చూడండి ఒకసారి ఇల్లు ఎలా ఉన్నాయి, మొత్తం మట్టి గోళ్ళనండి. అండ్ తర్వాత ఇవైతే అరటి చెట్లు వేసుకున్నాం మేమే. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల ఏ వంటలు చేస్తున్నారండి చూపిస్తాం. ఇగో మా మరదలా ఏటి కూర వండుతున్నారా? మీ గుమ్మడికాయ కూర అట్టండి. చూడండి మా వంటలు పోయినాక అన్నీ ఉంటాయి చూడండి.
కాయలు విత్తనాలకి ఇలా కట్టుకొని ఈ విధంగా పొయ్యి మీద ఆరబెట్టుకున్నారు. ఇదైతే డాంగర్ అంటామండి మేము. ఇక్కడ దానం కానీ ఏవైనా కూడా ఇక్కడ ఎండబెట్టుకుంటాము. ఎండబెట్టిన తర్వాత దంచుకోవడానికి మాకు ఉపయోగపడతాయి. ఇదేటమ్మది అయితే మినుములండి ఇవి. సారీ, ఈ మిరపకాయలు ఇలా ఒకసారి చూసేద్దాం. చూడండి, ఇవి ఆ వాటర్ అనేది ఈ విధంగా తప్పెల మీద అనమాట ముందుగా తెచ్చుకొని మా ఆడవాళ్ళు అయితే ఈ విధంగా పెట్టుకుంటారు. వాటర్ అనేది దగ్గర ఉంటాయండి, గవర్నమెంట్ ఇచ్చింది కొలాయి మాకు. ఇగో సాంబారు, అర్ధ సాంబార్ చేస్తుంది. ఇది చింతపండు సాంబార్ అండి. ఇదైతే భూమి అయితే వండేస్తారు. సో ఒకసారి ఇంకో గది ఉంది, ఇది పెద్ద హాల్ లాంటిది. కరెంట్ లేదు, ఒకసారి కరెంట్ వేద్దాం. చూసారా, ఇవి నా పుస్తకాలండి. మేము చదువుకున్నప్పుడు ఈ విధంగా ఇక్కడ పెడతాం. ఫస్ట్ ఇక్కడే ఉండేమో, తమ్ముడికి పెళ్ళి అవ్వగానే నేనైతే వేరేగా ఇల్లు కట్టుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, అటుకు ఈ విధంగా ఉంది. అటుకు మీద అనమాట మేము పండించిన పంటలన్నీ ఈ విధంగా పైన సమకూర్చుకుంటాము. ఈ కంపాలను అనేది మా వాళ్ళు ముందుగానే కోసి ఈ విధంగా పెట్టుకుంటారు. ఆరిపోయిన తర్వాత దీన్ని మొత్తం తొక్కు రాల్చేసే గడపకి తొడ్డానికి అయితే ఉపయోగిస్తారు మా వాళ్ళు. ఇక తమ్ముడు వాళ్ళు అయితే ఇదేనమాట. ఒకసారి లోపలికి కూడా వెళ్దామండి. రామో ఉన్నారా? ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? సో అందరూ అయితే కలిసి భోజనం అనేది చేస్తున్నారు అనమాట. ఏటి కూరరా? మా పెద్దమ్మ చూడండి ఎలా చూస్తుంది, ఎవరు వచ్చారన్నట్టుగా. లేదు లేదు లేదు, పాప అయితే ఏడుస్తుంది నన్ను చూసి. పెద్దనాన్ని గుర్తుపెట్టలేదు. ఇదైతే చాలా పెద్ద పని సెట్ అండి. ఈ చెట్టు మీద కాసే కాయలు తర్వాత పండిన తర్వాత చాలా చాలా స్వీట్గా ఉంటాయి. మా పురుగుల నుంచి ఉందన్నమాట చెట్టు. అదైతే జీలిక చెట్టు. ఇదిగోండి కొలాయి, మా గవర్నమెంట్ ఇచ్చింది కొలాయి అయితే. ఫస్ట్ ఇక్కడ మా ఇల్లు ఉండిందండి. ఇక్కడి నుంచే మేమైతే అక్కడ కట్టుకున్నాము ఇల్లునైతే. ఇది కూడా బాబాయ్ వాళ్ళ ఇల్లు అండి. చూసారా, ఇల్లు అయితే మొత్తం కూలిపోతుంది. మా వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇల్లు మీదే జీవనం గడిపేస్తుంటారండి. మరి లేనిదైతే ఆశించరు, ఉన్నదాన్ని జీవిస్తారు. చూసారు కదా, ఇది పశువుల సాలే. ఇవైతే కర్రలండి వంటకి. ఇదిగో ఇది బాబాయ్ వాళ్ళ ఇల్లే, ఇది బాబాయ్ వాళ్ళ ఇల్లే. ఇదంటే మొత్తానికి ఊరైతే ఇదే అనమాట. ఇక్కడ అమ్మ వాళ్ళైతే పేలు నొక్కుతున్నారు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం జొన్నసాన పంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా పల్లెటూరు గ్రామం. మా పల్లెటూరు అనేది ఎలాంటి కొండలోయ ప్రాంతంలో ఊరుంది అనేది మీకు వీడియో ద్వారా చూపించాను. వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్లో మాకు తెలియచండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి, అలాగే మరైనా ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. రేపటితో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం. అప్పటి వరకు ఫ్రెండ్స్, బాయ్ బాయ్.